ప్రముఖ కమ్మ కొలగజ్జి వెబ్సైట్ గుల్తేగాడు ఇటీవల జరగండి సాంగ్ను డిగ్రేడ్ చేస్తూ దేవర ఫియర్ సాంగ్ను హైలైట్ చేస్తూ ఏ విధంగా ట్వీట్ చేశాడో చూడండి. వితిన్ 5 days ద తెలుగు వెర్షన్ ఆఫ్ ఫియర్ సాంగ్ సర్పాస్డ్ ద వ్యూస్ ఆఫ్ ద తెలుగు వెర్షన్ ఆఫ్ జరగండి. అదర్ లాంగ్వేజెస్ హ్యాడ్ సర్పాస్డ్ ఎ వే బిఫోర్. బోత్ సాంగ్స్ వర్ రిలీజ్డ్ ఆన్ స్టార్స్ బర్త్డేస్. ఈ కంపారిజన్ చూసిన తర్వాత అబ్బా దేవరా సాంగ్ జరగండితో పోలిస్తే అంత గొప్పదా అని మీరు ఒక కన్క్లూజన్కి వచ్చే ముందు ఒక 8 పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. పాయింట్ నెంబర్ 1, జరగండి సాంగ్ అఫీషియల్గా రిలీజ్ అవ్వడానికి 8 నెలల ముందుగానే లీక్ అయింది. ఆ లీక్ అయిన వెర్షన్ను కొన్ని లక్షల మంది చూసేశారు. దేవరా ఫియర్ సాంగ్కు అటువంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ లేవు. ఇక పాయింట్ నెంబర్ 2, జరగండి సాంగ్ ప్రమోషన్ నిమిత్తం ఎటువంటి యాడ్స్ కూడా యూట్యూబ్లో ప్లే చేయలేదు. కానీ దేవరా ఫియర్ సాంగ్కు మాత్రం గ్లోబల్ రీచ్ కోసం యాడ్స్ లక్షణంగా ప్లే చేశారు. పాయింట్ నెంబర్ 3, జరగండి సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్కు కేవలం లోకల్ మార్కెట్ మాత్రమే ఉంది. కానీ తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కు గ్లోబల్ మార్కెట్ ఉంది. సో దేవరా సాంగ్ సక్సెస్లో కీ ఫ్యాక్టర్గా అనిరుద్ధ్ గ్లోబల్ క్రేజ్ ఉపయోగపడుతుంది. పాయింట్ నెంబర్ 4, జరగండి సాంగ్లో మనకు కేవలం ఒక్క హీరో మాత్రమే కనిపిస్తారు, అదే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. కానీ దేవరా ఫియర్ సాంగ్లో మనకు 2 హీరోలు కనిపిస్తారు. ఒకరు ఎన్టీఆర్ కాగా మరొకరు అనిరుద్ధ్. ఎస్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ మనం ఫియర్ సాంగ్లో చూస్తాం. పాయింట్ నెంబర్ 5, జరగండి సాంగ్లో మనం జస్ట్ రామ్ చరణ్ గారి నుంచి 2-3 డాన్స్ బిట్స్ మాత్రమే చూస్తాం. మిగతా అంతా జస్ట్ రొమాంటిక్ సాంగ్ టైప్లో ఉంటుంది. కానీ దేవరా ఫియర్ సాంగ్లో ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ రివీల్ చేసేశారు. బహుశా బిజినెస్ కోసం తాపత్రయం ఏమో. పాయింట్ నెంబర్ 6, జరగండి సాంగ్కు ఫేక్ లైక్స్ ఫేక్ వ్యూస్ లేవు. యాంటీ ఫ్యాన్స్ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవు. కానీ దేవరా సాంగ్కు సంబంధించి లైక్స్ అండ్ వ్యూస్ విషయంలో ముందు నుంచి సస్పీషియస్గానే వ్యవహారం కొనసాగుతోంది. ఇక్కడ చూడండి, 3.8M వ్యూస్ ఉన్నప్పుడు 105K లైక్స్ ఉన్నాయి. కానీ 5.8M వ్యూస్కి వచ్చినప్పుడు 60.4Kకు లైక్స్ పడిపోయాయి. ఈ విచిత్రం ఏమిటి? గ్లోబల్ రీచ్ కోసం ఇంత తాపత్రయమా అని ఆశ్చర్యచకితులవుతున్నారు సినీ అభిమానులు. పాయింట్ నంబర్ 7, జరగండి సాంగ్ ఏ రేంజ్లో జనాలకి రీచ్ అయ్యిందో తెలియజేసేందుకు వందల సంఖ్యలో ఉన్న జరగండి కవర్ డాన్సులే ఎగ్జాంపుల్. దేవర సాంగ్కు అటువంటి కవర్ డాన్సులు లేవు. కానీ ఉన్న కొన్ని డాన్స్ బిట్స్ని ఇతరులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్టిల్ని స్వయంగా మేకర్సే వాడుకోవడం విచిత్రం. పాయింట్ నంబర్ 8, జరగండి సాంగ్ విడుదలైనప్పుడు విపరీతమైన నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఈనాడు అది ఒక చార్ట్ బస్టర్గా నిలిచింది. ఆన్ ద కాంట్రరీ, దేవరా ఫియర్ సాంగ్కు ఇనీషియల్గా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చి నేడు చార్ట్ బస్టర్గా నిలిచింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం చర్చించుకున్న 8 పాయింట్లతో జరగండి సాంగ్కు ముందు దేవరా సాంగ్ ఏకముక్క అని అర్థం అవుతోంది.